అందరికి నమస్కారం. ఈరోజు మన ట్రాన్స్ఫర్మేషన్‌లో డే 70 అనమాట. ఈరోజు మన ఫుల్ డే మార్నింగ్ ప్రీ వర్కౌట్ బ్లాక్ కాఫీ తీసుకొని అయితే వర్కౌట్‌కి వెళ్ళిపోయినా. సో, వర్కౌట్ కన్నా ముందు 5 మినిట్స్ వార్మప్ అయితే చేసినా అనమాట. మంచిగా హిప్ రొటేషన్స్, షోల్డర్ రొటేషన్స్. ఈరోజు మన బ్యాక్ డే కాబట్టి బ్యాక్ ఒక 2 వేరియేషన్స్ అండ్ బైసెప్ ఒక 2 వేరియేషన్స్ చేసినా అనమాట. ఈ బ్యాక్ 2 వేరియేషన్స్ ఫుల్ వేరియేషన్స్ అండ్ బైసెప్‌కి 2 కర్ల్స్ వేరియేషన్స్ చేసిన. 2 అంటిల్ ఫెయిల్యూర్ ట్రైన్ చేసిన బైసెప్స్‌ని ఇంకా బ్యాక్స్‌ని. చూసారు కదా, ఇదే మన వర్కౌట్. అండ్ వర్కౌట్ అయిపోయినాక స్నానం చేసి పూజ అయితే చేసిన అనమాట. పూజ చేసుకొని నేనైతే టిఫిన్ తినేసిన, మిల్ మేకర్ విత్ ఓట్ షేక్. ఓట్ షేక్ తాగేసి టిఫిన్ తినేసిన అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. చూసారు కదా, హర మహాదేవ్. క్లాస్కి అయితే వెళ్ళిపోతున్నాను మా వాళ్ళతోటి. అండ్ మార్నింగ్ క్లాస్ అయిపోయినాక లంచ్ అయితే వచ్చేసిన, అన్నం పప్పు అండ్ కర్రీ. క్యాంటీన్లో మా దోస్తులతో కూర్చొని లంచ్ అయితే చేసిన అనమాట. లంచ్ అయిపోయినాక కొంచెం ఆఫీస్లో వర్క్ ఉండే, రిపోర్ట్ వర్క్. సో మా వాళ్ళతో అందరూ కలిసి రిపోర్ట్ వర్క్ అయితే చేసినాం. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసి వర్కౌట్ అయితే వెళ్ళిపోయాను అనమాట. వాకింగ్ చేసినాక ఒక స్కిప్పింగ్స్ అండ్ యాప్స్ వర్కౌట్ చేసి నేనైతే వర్కౌట్ కంప్లీట్ చేసిన. ఇదే వర్కౌట్ తర్వాత మన కండిషన్ మంచిగా ఉండే వర్కౌట్. అండ్ వర్కౌట్ అయిపోయినాక ఫ్రెష్ డిన్నర్ అయితే చేసిన అనమాట. అండ్ తర్వాత ఈరోజు భగవద్గీతలో మొదటి అధ్యాయం అయితే పూర్తి చేసిన. మొదటి అధ్యాయంలో అర్జునుడు తన సందేహాలన్నీ శ్రీకృష్ణునికి వ్యక్తపరుస్తాడు అనమాట. యుద్ధం చేయాలా చేయొద్దా అని. సో వాటి గురించి క్లుప్తంగా అయితే చదివిన. అండ్ ఈరోజు మన వాటర్ ఇంటేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు జై శ్రీరామ్.